Greetings to you all in the name of the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తా ఉన్నాను. From House of Fellowship, New Delhi. మరి న్యూ ఢిల్లీలో ఉన్న హౌస్ ఆఫ్ ఫెలోషిప్ నుంచి మీ అందరికీ శుభములు. Join Prayer House. Isukatota is a very familiar name in our assembly. మా యొక్క సంఘంలో జయన్ ఇసుక తోట చాలా సుపరిచితమైనటువంటి పేరు. Because we keep praying for you all. ఎందుకనగా మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తూ ఉంటున్నాం. I hope you are also praying for us. మా కొరకు కూడా మీరు ప్రార్థిస్తున్నారని నమ్ముతుంటున్నాం. The coming of the Lord Jesus Christ is very, very, very close. మరి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాకడ చాలా చాలా సమీపంగా ఉన్నది. All the more we have to have more and more often we have meetings. మరి తరచుగా అనేకమైనటువంటి కూడికలు మనం కలిగి ఉంటున్నాం. We should gather as much as we can. మరి ఆయన రాకడ సమీపించే కొలది సాధ్యమైనంత ఎక్కువగా మనం కూడి రావాలి. Hebrews chapter 10. మరి హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము verse 25. మరి 25వ వచనం. Hebrews chapter 10 verse 25. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 25వ. Not forsaking the assembling of ourselves together as the manner of some is, but exhorting one another, and so much so more as ye see the day approaching. చూడండి, కొందరు మానుకుంటున్నట్టుగా సమాజంగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరీ ఎక్కువగా అలాగు చేయొచ్చు. అందరం కలిసి చదువుదాం. All of us. మనందరము కలిసి చదువుకుందామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24, 25 తెలుగులో కలిసి ఉన్నాయి. కొందరు మానుకుంటున్నట్లు సమాజంగా కూట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచుకొలది మరి ఎక్కువగా అలాగ చేయొచ్చు. ప్రేమ చూపుటకు సత్కార్యము చేయుటకు ఒకరినొకడు పురుకొల్పవలనని ఆలోచింతుము. You should not forget this verse. మరి ఈ వాక్యాన్ని మీరు మర్చిపోకూడదు. As you see the day approaching, మరి ఆయన రాకడ సమీపించే కొలది we ought to gather, we must gather as often as we can. మరి ఎంత సాధ్యమైతే అంత తప్పకుండా దేవుని సంఘంగా మనం కూడి రావాలి. Whenever we get an opportunity, ఎప్పుడైతే మనకు అవకాశం దొరుకుతుందో, whenever all of us are available, మరి అందరూ ఎప్పుడైతే అందుబాటులో ఉంటారో we should gather together. మనందరము కలిసి రావాలి. I remember in our native place Gudur, నేను నివసించినటువంటి గూడూరులో నా జ్ఞాపకం ఉంది. in 1953 onwards we were there. మరి 1953వ సంవత్సరం నుండి నేను అక్కడ ఉన్నాను. We have come from the Lutheran church and gathered separately because Brother Buxing said gather separately because you need the word of God. కాబట్టి సోదరుడు బక్సింగ్ గారు అక్కడికి వచ్చినప్పుడు మరి అప్పుడు మేము లోతన సంఘంలో ఉన్నాం. ఆయన అక్కడి నుంచి బయటకు వచ్చి మీరు ప్రత్యేకంగా కూడుకోండి అని చెప్పిన కారణాన్ని బట్టి మేము వచ్చి ప్రత్యేకంగా కూడుకుంటూ వచ్చాం. I remember and I rejoice that all through the week we used to have meetings. మరి నాకు చాలా గుర్తుంది, ఆ వారం అంతా కూడా మేము కూడికలు కలిగి ఉన్నాం, ఎంతో సంతోషించాం. Sunday worship service, ఆదివారం ఆరాధన, then evening gospel meeting, సాయంత్రం సువార్త కూడిక, then Monday cottage meeting, మరి సోమవారం నాడు గృహ కూడిక, Tuesday prayer meeting in the assembly, మరి మంగళవారం నాడు మందిరంలో ప్రార్థనా కూడిక, Wednesday again a cottage meeting, మరి బుధవారం నాడు తిరిగి ఒక గృహ కూడిక, Thursday Bible study, మరి గురువారం నాడు బైబిల్ పఠనం, Friday cottage meeting, మరి శుక్రవారం నాడు మరలా గృహ, Saturday cottage meeting, శనివారం కూడా గృహ కూడిక, and again Sunday worship. మరి తిరిగి ఆదివారం ఆరాధన. I cannot explain what joy that we had at that time. మరి ఆ సమయంలో ఎంత సంతోషం నేను అనుభవించినానంటే అది మాటల్లో వివరించలేను. Whole assembly is attended every meeting. మరి ఆ యొక్క కూడికకు సంఘం అంతా కూడా వచ్చినారు. And when you come and see the house of the prayer house, the మా assembly పేరు prayer house. మా యొక్క ప్రార్థనా మందిరం అంతే. మా యొక్క సంఘం పేరు ప్రార్థనా మందిరం అంతే. No suffix or prefix. మరి దాని ముందు గాని వెనకాల గాని ఏమీ యాడ్ చేయలేదు. బలి చెప్పినవే. So we used to gather there. మరి మేము అక్కడ కూడుకుంటూ వస్తున్నాం. Entire place would be look like white, total white. మరి ఆ యొక్క స్థలం మందిరం అంతా కూడా చూస్తే అంత తెల్లగా ఉన్నట్టు కనిపిస్తారు. ఎందుకు? Everybody will wear white dress. ఎందుకనగా ప్రతి ఒక్కరూ తెల్ల బట్టలు వేసుకుని వస్తారు. Brothers or sisters. మరి సహోదరులైనా సహోదరులు, మరి వృద్ధులు, మరి యవనస్తులు. Not that just because we are wearing white and we are పరిశుద్ధులం. మనము పరిశుద్ధులమని తెల్ల బట్టలు వేసుకోవడం కాదు. But somehow that trend developed in Guduru assembly. మరి ఏదో విధంగా ఇటువంటిది చేయడము గూడూరు సంఘంలో ప్రారంభమైంది. Some of you would have seen Brother Jesudas.
మరి యేసుదాస్ గారిని కూడా మేము చూసాం. Brother Jesdas of Gudur, మరి సోదరు యేసుదాస్ గారు గూడూరులో, Brother Arvindam, సోదరు అరవిందం గారు Giddalur Devdanam, గిద్దలూరు దేవదానందం, all the three they wear a similar type of dress. మరి ఈ ముగ్గురు కూడా ఒకే రకమైనటువంటి బట్టలు వేసుకునేవారు. And somehow we were all encouraged. I think I was 13 years old at that time. మరి ఆ సమయంలో నాకు 13 సంవత్సరాల వయసు. ఏదో రీతిగా వాళ్ళ ద్వారా నేను ప్రోత్సహించబడ్డాను. When the children had birthdays, మరి పిల్లలకు పుట్టినరోజులు జరిగితే parents had to give new clothes. They give white clothes only. మరి తల్లిదండ్రులు బిడ్డలకు బట్టలు ఇవ్వాలంటే వారు తెల్ల బట్టలు ఇచ్చేవారు. Any time when they get stitched clothes, white only. మరి ఏ సమయంలో అయినా కూడా మరి ఆ యొక్క తెల్ల బట్టలే ఇచ్చేవారు. So much of work was also going on. మరి అక్కడ చాలా దేవుని పని జరుగుతూ వచ్చింది. And Jesdas of Gudur was called at the time Chota Bhakt Singh. మరి ఆ సమయంలో మరి గూడూరు యేసుదాస్ గారు మరి చిన్న భక్సింగ్ అని పిలువబడేవారు. Full of word of God. మరి ఎందుకనగా దేవుని వాక్యం చేత ఆయన నింపబడ్డారు. Jehoshaphat Madras used to call Gudur Assembly as Antioch of old. మరి జెహోషువ సంఘము మద్రాసులో ఉన్నటువంటిది గూడూరుని అంతియోకే సంఘం అని పిలిచేవారు. So that is how it was. మరి ఆ రీతిగా ఆ దినాల్లో ఉండేది. So much love and passion, urge for the house of God. మరి ఆ దినాల్లో మరి దేవుని మందిరం కొరకైనటువంటి ఆసక్తి, ప్రేమ ఎంతో ఎక్కువగా ఉండేది. It is indeed wonderful. మరి I అది remember those days. మరి నిజంగా ఆ దినాలు ఎంతో అద్భుతమైనవి, ఆశ్చర్యమైనవి. And Brother Sudhakar was reading that chapter 23 Psalm. మరి సోదరు సుధాకర్ గారు కీర్తన 23వ అధ్యాయం చదివినారు. Before singing, మరి పాడడానికి ముందు I was reminded of our Gudur Assembly. నా యొక్క అప్పుడు ఆ గూడూరు సంఘాన్ని నాకు జ్ఞాపకం వచ్చింది. Brother Jesdas always used to do that. మరి సోదరు జేసుదాస్ గారు ఎల్లప్పుడూ ఈ రీతిగా చేసేవారు. He will read one chapter in Psalm. మరి కీర్తనలో ఒక అధ్యాయాన్ని ఆయన చదివేవారు. And he will say, let us sing the same song. మరి తర్వాత ఆ కీర్తనకు తగినటువంటి పాటను పాడదామనివారు. So another important thing I noticed was, మరి నేను ఇంకా ప్రాముఖ్యమైన సంగతి ఇంకోటి గమనించింది, before we could commence the meeting, మరి మనము కూడికి రావడానికి ముందు, before Brother Jesdas could pray first prayer, మరి సహోదరు జేసుదాస్ గారు మొట్టమొదటి ప్రార్థన చేయడానికి ముందు whole assembly was there. మరి సంఘం అంతా కూడా వచ్చేవారు. Total assembly. మరి పూర్తిగా విశ్వాసులందరూ. Afterwards I have not seen anybody coming. మరి ఆ తర్వాత ఏ ఒక్కరు కూడా వచ్చినట్టు నేను ఎప్పుడు గమనించలేదు. And this earthen pots, రెండు కుండలు ఈ సైడ్ అరచవుడు పెట్టేవాళ్ళు. మరి అక్కడ రెండు కుండలు ఎడమ బాణలు అంటాం. మరి రెండు బాణలు కుడివైపు ఒకటి ఎడమవైపు ఒకటి పెట్టేవారు. అల్యూమినియం టంబ్లర్. మరి అల్యూమినియం గ్లాస్ ఒకటి ఉండేది. People will come, some people they take water and then come and sit. మరి కొంతమంది వెళ్ళి ఆ గ్లాసులో నీళ్లు ముంచుకుని వచ్చి కూర్చునేవారు. Then afterwards I have not seen anybody getting up and going again. ఆ తర్వాత మళ్ళా గ్లాస్ తీసుకుని వెళ్ళి రావడం, తాగడం, ఇటుగా చేయడం నేను ఎప్పుడు చూడలేదు. Nowadays, ఈ దినాల్లో everyone has got Nestle's or what is that Bisleri bottle. మరి ఈ దినాల్లో ఒక బిస్లరీ వాటర్ బాటిల్ చూస్తున్నాం. I think human body has become weaker and weaker. మరి నేను అనుకుంటా ఉన్నాను, మానవుని యొక్క శరీరము చాలా చాలా బలహీనమైపోతుంది. Yeah, we will not get up and go at that time. మరి ఆ సమయంలో మనము లేచి వెళ్ళలేం. And sometimes when we are preaching, somebody is taking water like this. మరి కొన్నిసార్లు బోధించేటప్పుడు కొంతమంది ఇలా బాటిల్ ఎత్తి నీళ్లు తాగుతూ ఉంటారు. So then after almost 50 years, మరి దాదాపు 50 సంవత్సరాలు I went to Gudur Assembly. నేను గూడూరు సంఘానికి By వెళ్ళాను. the time all people whom I know, our relatives, everybody has gone up. మరి with the Lord. మరి ఆ సమయంలో నాకు తెలిసినటువంటి మా బంధువులందరూ కూడా ప్రభులో నిద్రించి ప్రభు దగ్గరికి I వెళ్ళిపోయారు. thought nobody would recognize me. మరి నేను అనుకున్నాను, మరి నన్ను ఎవరు కూడా గుర్తుపట్టరు Because అనుకున్నాను. there was a lot of change. I left Gudur in 1959. మరి 1959 సంవత్సరంలో గూడూరు సంఘంని నేను విడిచి వెళ్ళినాను. Now after many years I went there. తర్వాత చాలా సంవత్సరాల తర్వాత మరలా నేను గూడూరు అసెంబ్లీకి I saw Gava color, Technicolor, multicolor. మరి నేను వెళ్ళి మందిరంలో చూసినప్పుడు రకరకాల రంగులు కనబడ్డాయి. Total రంగులమయం అయిపోయింది. ఆ మందిరం అంతా కూడా రంగులమయం అయిపోయింది. After all, that speaks of some note of their spiritual level. మరి I want to say that. మరి ఆ యొక్క ఆత్మీయటువంటి స్థాయి గురించి నేను We చెప్పాలనుకుంటున్నాను. have changed over a period of time. మరి కొంత సమయంలోనే ఆ యొక్క స్థితి అంతా కూడా మారిపోయింది. There is, I am very sorry to say, there is a touch of worldliness in us.
మరి ఇది చెప్పడానికి ఎంతో దుఃఖిస్తున్నాను, ఎందుకంటే లోకము మనలో ప్రవేశించింది. Yeah, we are trying to imitate the world. మనము లోకాన్ని వెంబడిస్తా ఉన్నాం, Western world. మరి పాశ్చాత్య లోకాన్ని. World should imitate us. మరి లోకము మనల్ని వెంబడించాలి. We should live such life whereby we may have full of power of God, which may attract others into the fold of God. మనల్ని లోకము వెంబడించేటట్టు దేవుని యొక్క శక్తి కలిగి మనం జీవించాలి. It is a wonderful thing to be with the Lord. మరి ప్రభుతో ఉండడం అనేది ఎంతో గొప్ప సంగతి. Away from the din and noise of this world, one day we are going to be there. కాబట్టి ఈ లోకాన్ని విడిచిపెట్టి ఒక దినాన మనం ప్రభుతో ఉండబోతా ఉన్నాం. Away from the din and noise of this world. మరి ఈ లోకం యొక్క మరి రంగులన్నిటినీ కూడా మరి విడిచిపెట్టి ప్రభుతో ఉండబోతా ఉన్నాం. Away from the confusion and chaos of this world. ఈ లోకంలో ఉన్నటువంటి విచారాలు, చింతలు అన్ని విడిచిపెట్టి Away from the corruption of this world. ఈ లోకము యొక్క మరి చెడుతనాన్ని మనం విడిచిపెట్టి one day we are going to be with him forever and ever. మరి ఒక దినాన మనం ప్రభుతో నిత్యత్వము యుగయుగాలు ఉండబోతా ఉన్నాం. That's why we need to understand every meeting that takes place under the sun, whether it is family prayer, cottage meeting, and special meeting, convocation, VBS, youth camp, any camp, all these meetings should prepare us for the coming of the Lord Jesus Christ. ఆ కారణాన్ని బట్టి ఈ భూమి మీద జరిగేటువంటి ఏ కూడికలైనా, అది ప్రార్థనా కూడిక కావచ్చు, గృహ కూడిక కావచ్చు, ఆరాధన కూడిక కావచ్చు, అవన్నీ కూడా ప్రభు రాకడ కొరకే మనల్ని సిద్ధపరచాలి. That is how we have to understand these things. మరి ఈ రీతిగా ఈ విషయాలు మనం అర్థం చేసుకోవాలి. Whenever we come, we should be conscious of this fact that my Lord is going to come again. ఎప్పుడైతే మనం దేవుని మందిరానికి వస్తా ఉంటున్నామో నా ప్రభు రానే ఉన్నాడు, వస్తున్నాడని గమనిక మనం కలిగి ఉండాలి. More than 2000 years ago, the writer of Hebrew said, the day is approaching. మరి 2000 సంవత్సరాల కిందటే హెబ్రూ గ్రంథకర్త ఆ యొక్క ప్రభు రాకడ సమీపించిందని రాసినాడు. So as we see the things happening around us, మన చుట్టూ జరుగుతున్నటువంటి సంఘటనలు మనం గమనించినట్లయితే situation is matured for the coming of the Lord. యేసు ప్రభు వారి యొక్క రాకడ కొరకు పరిస్థితులన్నీ దగ్గరగా వచ్చినాయి. We should be serious about it. ఇప్పుడు ఈ యొక్క రాకడ కొరకు ఎంతో తీవ్రత మనం కలిగి ఉండాలి. I often say, నేను ఎల్లప్పుడూ తరచుగా చెప్తా, warning affects behavior. మరి హెచ్చరిక అనేది మన యొక్క ప్రవర్తనను మారుస్తుంది. When you go to some big colonies in Delhi, మరి ఢిల్లీలో if you go to some posh colonies, మరి big colonies, మరి పెద్ద పెద్ద కాలనీకి ఢిల్లీలో మనం వెళ్ళి చూస్తే you will find almost all the houses there would be a board hanging outside the door, beware of dogs. మరి ప్రతి గృహం ముందు మరి కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అని బోర్డు పెట్టి ఉంటుంది. Beware of dogs. మరి కుక్కలు ఉన్నాయి జాగ్రత్త. That is a hecharika. అది హెచ్చరిక. When I see that board, ఎప్పుడైతే నేను ఆ యొక్క బోర్డు I will not just barge into that house just like that. మరి ఏదో మామూలుగా వెళ్ళిపోయినట్టు ఆ గృహంలోనికి నేను వెళ్ళను. ఎందుకు? కుక్కలున్నాయి జాగ్రత్త. కుక్కలున్నాయి జాగ్రత్త. So the hecharika affects my behavior. ఆ హెచ్చరిక నా ప్రవర్తనలో మార్పు తెస్తుంది. So I phone up that guy, tie up your dogs, I have come. మరి ఆ యొక్క గృహంలో ఉన్నటువంటి వ్యక్తికి నేను ఫోన్ చేసి లేకపోతే పిలిచి చెప్తాను, నీ కుక్కను కట్టు ముందు అంటాను. When you go to international bus stop, interstate bus stop in Delhi, మరి ఇంటర్స్టేట్ బస్ స్టాప్ ఢిల్లీకి వెళ్ళినప్పుడు you will find a lot of boards hanging, beware of pickpockets. మరి జేబు దొంగలు ఉన్నారు జాగ్రత్త అని చాలా బోర్డులు ఉంటాయి. That also affects our behavior. మరి అది కూడా మన ప్రవర్తనను ప్రభావితం చేస్తుంది. Now in the word of God it says, దేవుని వాక్యం చెప్తా ఉంది, God saying, మరి ప్రభు చెప్తా I will come like a thief. నేను దొంగ వలె వస్తున్నాను. And we read in Matthew's Gospel 24 verse 44. మత్తయి సువార్త 24:44లో మనం చదువుతాం. Even when you are not even thinking at the time, I will come. మీరు అనుకునే గడియలో నేను వస్తానన్నాడు. Then there is no change in this man. మరి ఈ యొక్క మనిషిలో మార్పు ఉండాలి. There is no change. There is no change in this attitude. మరి ఈ యొక్క వైఖరిలో ఏ విధమైన మార్పు రావట్లేదు. Yeah. మార్పు లేదు. ఏ విధమైన మార్పు లేదు. How come it is? మరి How come it is like this? మరి ఈ మార్పు లేకుండా ఉండడం ఎలా జరుగుతుంది? When you see the board beware of dogs, there is a change in your behavior. మరి కుక్కలున్నాయి జాగ్రత్త అని బోర్డు చూడగానే నీ ప్రవర్తనలో మార్పు వచ్చింది. Now he says, Lord said, I will come again. మరి ప్రభు చెప్పినాడు నేను తిరిగి వస్తున్నానని. I will come soon. నేను త్వరగా వస్తున్నాను, ఎప్పుడో వస్తున్నానని చెప్పలేదు, త్వరగా వస్తున్నాను అన్నాడు. It does not affect us at all.
మరి అయితే అది మన ప్రవర్తన మీద ఏ విధమైన ప్రభావం చూపించట్లేదు. It appears we are saying వస్తాడులే వచ్చేవాడు. మరి వచ్చేవాడు వస్తాడులే అన్నట్టు మన ప్రవర్తన. Ever ready. మనము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. I like ever ready batteries. మరి ఎవర్ రెడీ బ్యాటరీస్ అంటే నాకు చాలా always I am reminded about the coming of the Lord. మరి అది చూసినప్పుడల్లా ప్రభు రాకడ నేను జ్ఞాపకం చేసుకుంటాను. My mother always insists that we should purchase ever ready batteries. మా తల్లి గారు ఎప్పుడు కూడా నువ్వు ఎవర్ రెడీ బ్యాటరీలు కొనాలని బలవంతం చేస్తారు. ఆమె దగ్గర ఎవర్ రెడీ, మరి ఆమె దగ్గర ఎప్పుడు ఎవర్ రెడీ టార్చ్ లైట్ ఉండే. But what she would do is, మరి ఆమె ఏం చేసేదంటే, somebody said, if you keep the cells inside it will get worn out, so she will take out the cells and keep somewhere. The empty torch she will keep bedside. కాబట్టి ఎవరో చెప్పినారు బ్యాటరీస్ ఆ బ్యాటరీ లైట్ లోనే ఉంచితే అవి పాడైపోతాయి, కాబట్టి నువ్వు ఆ బ్యాటరీలు పడుకునే ముందు తీసేయమంటే ఆమె తీసేసి ఖాళీ బ్యాటరీ లైట్ అక్కడ మంచం పక్కన పెట్టుకునేది. అవి ఎక్కడ పెడతాను బ్యాటరీస్, మరి బ్యాటరీస్ కూడా పక్కన పెడతారు. ఏదైనా చప్పుడేసి ఇంకెత్తుకుంటుంది బ్యాటరీ. మరి ఏదైనా చప్పుడు అయినప్పుడు ఆ మరి బ్యాటరీలు అందులో లేవు కాబట్టి చాలా మంది విశ్వాసులు ఇలాగే మరి వాళ్ళు అనుకుంటారు మేము సిద్ధంగా ఉన్నామని, వాస్తవానికి వాళ్ళు సిద్ధంగా మరి ఈ దినాన విశ్వాసుల యొక్క జీవితంలో కొంత ఏదో కొరత ఉంది. మరి ఏదైతే ఉండాలో అది లేదు. The desire to be dwelling in the house of God is dwindling down day after day. కాబట్టి దేవుని మందిరంలో నివసించాలనేటువంటి ఆ యొక్క ఆశ దినదినము తగ్గిపోతుంది. I like that expression in Psalm 23. మరి కీర్తనలో ఆ యొక్క మాట నాకు చాలా ఇష్టం. I love it. నేను చాలా దాన్ని ప్రేమిస్తున్నాను. What is that expression? మరి ఆ యొక్క మాట ఏంటి? 6th verse, 6వ వచనంలో last line. మరి చివరి మాట, I will dwell in the house of the Lord మరి forever. చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను. I will dwell in the house of the Lord forever. చిరకాలము నేను యెహోవా మందిరంలో నివాసము చేసేదను. Psalm 27. కీర్తనలు 27వ అధ్యాయం verse 4. మరి 4వ వచనం, One thing have I desired of the Lord, that will I seek after, that I may dwell in the house of the Lord all the days of my life, to behold the beauty of the Lord and to inquire in his temple. యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని, దానిని నేను వెదుకుచున్నాను. యెహోవా ప్రసన్నత చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరంలో నివసింపగోరుచున్నాను. Psalm 26. మరి కీర్తనలు 26 verse 8. మరి 8వ వచనం, Lord, I have loved the habitation of thy house and the place where thine honor dwelleth. యెహోవా నీ నివాస మందిరమును నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. బైబిల్ ఉన్న వాళ్ళు బైబిల్ తీయండి దయచేసి బైబిల్ ఉన్న వాళ్ళు బైబిల్ తీయండి. Lord, I have loved the habitation of thy house and the place where thine honor dwelleth. యెహోవా నీ నివాస మందిరమును నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచున్నాను. Where thine honor dwelleth. మరి నీ తేజో మహిమ నివసించు స్థలము నేను ప్రేమిస్తున్నాను. The house of God is the place where his honor dwelleth. మరి దేవుని యొక్క మందిరంలో దేవుని యొక్క తేజో మహిమ నిలిచేటువంటి, because all those who are born again, purchased by the blood of the Lord, gather there. ఎందుకనగా దేవుని రక్తం చేత కొనబడిన వారంతా కూడా కూడి వచ్చే స్థలం అది. Ever since I was born again, మరి నేను రక్షించిన నాటి నుండి I had that urge. Even today I have the same urge with same freshness. మరి అప్పటి నుంచి కూడా ఇదే ఆశ, ఇదే తీవ్రమైన ప్రగాఢమైన కోరిక, నేను దేవుని మందిరంలో ఉండాలి. I had that freshness of desire to be with the Lord even now. I said, మరి even now. ఇప్పుడు కూడా మరి దేవునితో నేను ఉండాలనేటువంటి, దేవుని ప్రజలతో ఉండాలంటే ఆ ఆశ ఇప్పుడు కూడా నేను తాజాగా కలిగి. I always had. When will I go to be with them? మరి ఎప్పుడు నేను దేవుని మందిరానికి వెళ్తాను? When will I go and have fellowship with the fellow believers? మరి ఎప్పుడు నేను వెళ్ళి మరి సహ విశ్వాసులతో సహవాసాన్ని కలిగి ఉంటాను? You know why? ఎందుకు? That is where I belong. మరి నేను దానికి చెందినవాడను. Yeah, that you should have that real desire. మరి ఇటువంటి నిజమైనటువంటి ఆ కోరిక ఆశ మనం కలిగి ఉండాలి. There is a strong word in Telugu mixed with Sanskrit, trishna. తృష్ణ అంటే very strong desire. మరి తృష్ణ బలమైనటువంటి ఆశ, కోరిక దాని అర్థం. If we have that strong desire, మరి అటువంటి బలమైనటువంటి కోరిక మనం కలిగి ఉంటే before 10 o'clock we will be here. మరి 10 గంటల కంటే ముందే ఇక్కడ మనం ఉంటాం. If 6:30 is the evening meeting, before 6:30 you will be here. సాయంత్రము 6:30కు కూడిక అంటే 6:30 కంటే ముందే ఇక్కడ ఉంటాం. Nothing on earth can prevent you coming before time here. కాబట్టి నీకు అటువంటి కోరిక ఉంటే ఆ సమయానికి రావడానికి నిన్ను ఏది కూడా ఆపలేదు. Suppose you have an appointment with some loved ones.
మరి నీవు ప్రేమించిన వారిని కలుసుకోవాలని Some ఒక సమయం, relatives somewhere you have to meet. మరి నీ యొక్క బంధువులను స్నేహితులను ఎక్కడో పలానా టైం కలుసుకోవాలని నిర్ణయించుకుని, Whom you love immensely. మరి ఏదో గృహాన్ని నువ్వు ఎంతో లోతుగా Somehow you love immensely. మరి ఎంతో గాఢంగా నువ్వు ప్రేమించినట్లయితే then what will you do? మరి నువ్వేం చేస్తావు? You will go before time. మరి సమయానికంటే ముందే వెళ్తావు. Wait for that person. ఆ వ్యక్తి రావడానికి కోసం వెయిట్ Why don't we have that desire? అటువంటి కోరిక మనకు ఎందుకు లేదు? Because we are going to meet the one who loved us who gave himself for us on the wonderful cross of Calvary. మరి కల్వరిశిలులో మనల్ని ప్రేమించి మన కొరకు అప్పగించుకున్నటువంటి వ్యక్తిని మనం ప్రేమిస్తున్నాం, ఆయన కలుసుకోబోతా ఉంటున్నాం. We should have burning desire. మరి బలమైనటువంటి కోరిక మనం కలిగి ఉండాలి. Lord is going to come again. ప్రభు త్వరలో రానయ్యున్నాడు. When he would come again, ఆయన తిరిగి వచ్చినప్పుడు the greatest climax will take place. మరి గొప్ప సంగతి, ఆశ్చర్యమైన సంగతి జరుగుతుంది. 1 John chapter 3 verse 2 says, మొదటి యోహాను 3:2 చెప్తా ఉంది, when we see him as he is, we shall be like him. మనము ఆయన్ని చూచినప్పుడు ఆయనను పోలియుందుము. Think of it, it is not an ordinary thing. మరి ఇది సామాన్యమైనది కాదు, దయచేసి. We shall be like him. మనము ఆయనను పోలియుందుము. ఆయననే పోలియుందుము. మనం ఆయననే పోలియుందుము. Wow, what a wonderful thing. మరి ఇది ఎంత అద్భుతమైనది. So towards that end, Lord is preparing us through these meetings. మరి ఈ కూడికలన్నిటి ద్వారా దాని కొరకు ప్రభు మనల్ని సిద్ధం చేస్తా ఉన్నా. You should have that urge to come and run to the house of God. దేవుని మందిరానికి నేను రావాలనేటువంటి బలమైనటువంటి కోరిక, తృష్ణ మనం కలిగి ఉండాలి. Book of Isaiah, మరి యెషయా గ్రంథం chapter 2, 2వ అధ్యాయము verses 2 and 3. 2-3 వచనాలు. Book of Isaiah, chapter 2, యెషయా గ్రంథము 2వ అధ్యాయము 2 and 3. Shall we all read together? 2-3 వచనాలు మనందరము కలిసి చదువుకుంటాం. And it shall come to pass in the last days దినములలో that the పర్వతముల mountain పైన of the Lord's యెహోవా house మందిర shall be పర్వతము established in the పర్వత top of the శిఖరమునకు mountain, స్థిరపరచబడి and shall be కొండల కంటే exalted above the ఎత్తుగా hills, ఎత్తబడును. and all the ప్రవాహం nations వచ్చినట్లు flow అన్ని unto it. జనులు దానిలోనికి And many వచ్చెదరు. people shall go ఆ and say, కాలమున సియోనులో Come నుండి ye, and let us go up ధర్మశాస్త్రము unto the mountain of the యెరూషలేములో Lord, నుండి the యెహోవాకు house of God of బయలువెళ్ళును. Jacob, జనులు and he will గుంపులు teach us గుంపులుగా of వచ్చి his యాకోబు ways, దేవుని and we will మందిరమునకు walk in his యెహోవా path. పర్వతమునకు For మనము out of వెలుదుము Zion రండి. shall go ఆయన తన forth the మార్గముల law, విషయమై మనకు and the word of the బోధించును. Lord మనము ఆయన from త్రోవలో Jerusalem. నడుతుమని చెప్పుకొందురు. మీరు చూడలేదు, చదవలేదులే. మరి మీరు ఇక్కడ మీరు చూస్తున్నారు. ఇటువైపు read చూస్తున్నారు. when you are reading మా the వైపు Bible. కాదండి, బైబిల్ తెరిచి చదవండి. May our living and loving Savior bless this portion for all of us. మనందరికీ మన ప్రేమ కలిగిన దేవుడు ఈ లేఖన భాగంలో ఆశీర్వదించి మనతో మాట్లాడును. Shall we pray? ప్రార్థన చేసుకుంటాం. Our loving heavenly Father, మా ప్రేమ గల పరలోకపు తండ్రి, our gracious and wonder working God, మా కృప గల అద్భుతముల ఆశ్చర్య కార్యములు God of all grace, mercy and peace, కృప కనికరము సమాధానము కలిగిన దేవా, we thank thee for thy word which is eternally settled in heaven. మరి పరలోకములో నిత్యము నిలకడగా ఉన్న నీ వాక్యమును బట్టి మీకు వందనములు Release thy చెల్లిస్తున్నాము. word unto us. మరి నీ యొక్క వాక్యాన్ని కూడా మేము చదువుకున్నాం. Satisfy us by the fatness of thy house. నీ మందిరం యొక్క సమృద్ధి చేత మమ్మల్ని తృప్తిపరచండి. Help us to continue to serve thee acceptably. మరి నీకు అంగీకార యోగ్యంగా సేవించినట్లు మాకు సహాయం చేయము. So that is how when thou wilt come we may be found faithful in thy sight. మరి నీ వచ్చినప్పుడు మరి నీ ఎదుట మేము మరి నమ్మకమైన వారుగా ఉండునట్లు సహాయం And చేయి. thus we may be with thee forever and ever one day. మరి ఒక దినాన నీతో పాటు మేము నిత్యము యుగములు ఉండునట్లు సహాయం O చేయి. Lord, help us. ఓ ప్రభువా సహాయం చేయి. Honor these servants as we are, sanctify us by thy blood and use us as seemeth good in thy sight. ప్రభు అయోగ్యులమైన దాసులమైన మమ్ములను మీ రక్తము చేత కడిగి నీ దృష్టికి యోగ్యమైన రీతిలో మీరు వాడుకోమని Give ప్రార్థిస్తున్నాం. all of us the hearing ears and understanding heart. మరి వినగలిగేటువంటి చెవులు, గ్రహించేటువంటి హృదయము మా అందరికీ దయచేయండి. Let thy voice be heard, thy presence be experienced by every one of us. మాలో ప్రతి ఒక్కరము నీ స్వరము విందురుగాక, నీ సన్నిధిని అనుభవించుదురుగాక. We are conscious of the prayers of the saints all over the world for us. మరియు ప్రపంచవ్యాప్తంగా మా కొరకు పరిశుద్ధులు చేస్తున్నటువంటి ప్రార్థనల విషయమే మేము గమనిక కలిగి ఉన్నాం. Answer all our prayers beyond our asking or even thinking. మేము అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే వారి ప్రార్థనలకు జవాబు దయచేయమని అడుగుతున్నాం. Show forth thy glory and thy power in our midst. మరి నీ యొక్క మహిమ, నీ యొక్క ప్రభావం మా మధ్య బయలుపరచమని Pray ప్రార్థిస్తున్నాం. for those who are not well in our midst, touch them, heal them, restore them to normal health. మరి ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వారిని ముట్టి తాకి మరి నార్మల్ ఆరోగ్యాన్ని దయచేయమని We bind the powers of darkness in thy mighty name. మరి చీకటి అంధకార శక్తులను నీ బలమైన నామంలో బంధిస్తా ఉన్నాం. And we pray with thanksgiving in the precious and sweet name of our Lord and our Savior Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన మధురమైనటువంటి నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. Amen.
here Isaiah foresees the last days what would happen. కాబట్టి ఇక్కడ యెషయా అంచె దినాల్లో ఏమి జరగనాయించున్నదో దాన్ని ముందుగానే చూస్తా ఉంటున్నాడు. House of God is going to be established on the top of the mountains. మరి పర్వత శిఖరము మీద దేవుని యొక్క మందిరము స్థాపించబడబోతా ఉంది. That's what he says in the second verse. మరి రెండవ వచనంలో అదే ఆయన చెప్తా ఉన్నారు. The Lord's house shall be established in the top of the mountains. చూడండి, పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరమున స్థిరపరచబడి And shall be exalted above the hills. And all the nations shall flow unto it. కాబట్టి పర్వత శిఖరం మీద దేవుని మందిరం స్థిరపరచబడబోతా ఉంది. సమస్త జనులు దానిలోనికి ప్రవాహం వచ్చినట్లు రాబోతా ఉన్నారు. So at that time people will say to each other. మరి ఆ సమయంలో ప్రజలు ఒకరితో ఒకరు ఇలా చెప్పుకునేవారు. Verse 3. మూడో వచనంలో, Come ye and let us go up to the mountain of the Lord. మరి రండి మనము దేవుని మందిరమునకు వెళ్ళుదము రండి. Come ye, let us go up to the mountain of the Lord. మరి యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదము రండి. Yeah, that is what it is, a theme for us. మరి ఇదే మన యొక్క ముఖ్య అంశం. Come ye, let us go up to the mountain of the Lord. యెహోవా పర్వతమునకు మనము వెళ్ళుదము రండి. So may God speak to us through these verses these days. మరి ఈ దినాల్లో ఈ వచనాల ద్వారా ప్రభు మనతో మాట్లాడును గాక. Isaiah is bring to our notice what should be our behavior at the mountain top. మరి పర్వత శిఖరములో ఉన్నటువంటి అనుభవం గురించి యెషయా చెప్తా ఉన్నాడు. We should have mountain top experience. మరి పర్వత శిఖర అనుభవాన్ని మనం కలిగి where we have communion and fellowship with the true and the living God. అక్కడే సజీవుడైనటువంటి సత్యవంతుడైనటువంటి దేవునితో మనము నిజమైన సహవాసం. This is a wonderful picture Isaiah foresees. మరి అద్భుతమైనటువంటి దానిని యెషయా ముందుగానే చూస్తా ఉన్నాడు. Apostle Paul అపోస్తలుడైనటువంటి పౌలు also foresees the last days. మరి చివరి దినాల్లో కూడా ఏం జరుగుతుందో దాన్ని కూడా అపోస్తలుడైన పౌలు చూస్తూ వచ్చాడు. What he foresees is totally different from what Isaiah foresaw even at that time. మరి యెషయా మరి చూసినప్పుడు దానికంటే ఇది కూడా కొంచెం చాలా వ్యత్యాసంగా ఉన్నది అపోస్తలుడైన పౌలు చూసినాడు. 2 Timothy మరి 2 తిమోతి chapter 3 మరి 3వ అధ్యాయము verse 1. మరి మొదటి వచనం. 2 Timothy chapter 3 verse 1. 2 తిమోతి 3వ అధ్యాయము మొదటి వచనం. This know also that in the last days perilous time shall come. మరి అంత్య దినముల్లో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. In the last days the house of God is going to be established on the top of the mountains. మరి అంత్య దినాల్లో దేవుని యొక్క మందిరము పర్వత శిఖరములకు ఎత్తబడుతుంది. At the same time these things also will prevail. అదే సమయంలో ఇటువంటి విషయాలు కూడా దేవుని యొక్క మందిరములో మరి ప్రజలు ప్రభావితాయి. Among the God's people only. మరి దేవుని ప్రజల మధ్య ఈ విషయాలు ఉంటాయి. In the last days perilous time shall come. మరి అంత్య దినాల్లో అపాయకరమైన కాలాలు వస్తాయి. And from verse 2 to 7 మరి 2 నుంచి 7వ వచనం వరకు మనం చూస్తే, you just read carefully, జాగ్రత్తగా మీరు వాటిని చదివినట్లయితే you can list out 20 items. మరి అక్కడ 20 విషయాలు మనం చూస్తాం, 20 సంగతులు. Degradation of the church. మరి మరి సంఘం యొక్క పరిస్థితి దిగజారిపోయేటువంటి స్థితులుగా, దిగజారిపోయిన కరెక్ట్ ఎక్స్ప్రెషన్, దిగజారిపోయిన పరిస్థితి, మరి దిగజారిపోయినటువంటి పరిస్థితి. ఆత్మీయత ఒక పాట ఒకటి ఉంది, కొంత సమయమే మిగిలిన ఒక పాట ఉంది. మరి ఆత్మీయత పాడైపోతుంది, ఆత్మీయ పతనం చూస్తున్నాం, ఆత్మీయ పతనం చూస్తున్నాం. wherever we go, మరి ఎక్కడికి వెళ్ళినా ఆత్మీయ పతనాన్ని మనం చూస్తున్నాం. wherever I go to cities inside or outside in India, మరి ఇండియాలో ఉన్నటువంటి పట్టణాలకు, ప్రాంతాలు, గ్రామాలకు నేను ఎక్కడికి వెళ్ళినా నేను చూసేది ఏంటంటే, ఇండియా బయట వెళ్ళినప్పటికీ, మరి బయట దేశాలకు కూడా వెళ్ళినప్పుడు always I have seen, మరి ఎల్లప్పుడూ నేను చూసేది people who have been born again, మరి ఎవరైతే తిరిగి జన్మించారో, those who come regularly to the house of God and also worship, మరి ఎవరైతే యథావిధి క్రమంగా దేవుని మందిరానికి వచ్చి ఆరాధిస్తున్నారో, they all have garments of salvation. వాళ్ళంతా కూడా రక్షణ వస్త్రాలు కలిగి ఉన్నారు. All of them have got garments of salvation. అందరూ కూడా రక్షణ వస్త్రాలు కలిగి ఉన్నారు. They have confessed with penitent heart. మరి గుచ్చబడినటువంటి హృదయంతో వారు పాపాలు ఒప్పుకున్నారు. God has forgiven them. వారిని ప్రభు క్షమించాడు. God said, my daughter, my son, thy sins are forgiven thee. మరి ప్రభు చెప్పాడు, నా కుమారుడా, నా కుమార్తె, నీ పాపాలు క్షమించబడ్డాయి. But I saw there is a terrible lack of robes of righteousness. అయితే వారి జీవితాల్లో నేను చూసినప్పుడు భయంకరమైనటువంటి నీతి వస్త్రాలు వాళ్ళకి లేవు. అంటే నీతి వస్త్రాలు భయంకరమైనవి కాదు, నీతి భయంకరం. మరి నీతి వస్త్రాలు వాళ్ళు కలిగి ఉండలేదు. వారి పరిస్థితి ఎంతో భయంకరంగా ఉంది. మరి యెషయా గ్రంథం 61 మరి 61వ వచనం, 61వ అధ్యాయం, యెషయా 61వ అధ్యాయం, Isaiah 61 verse 10. మరి 10వ వచనం. Here we see like this, I will greatly rejoice
in the Lord my soul shall be joyful in my God, for he hath clothed me with garments of salvation, and hath covered me with the robe of righteousness, as a bridegroom decketh himself with the ornaments, and as a bride adorneth herself with her jewels. చూడండి, శృంగారమైన పాగా ధరించుకున్న పెండ్లి కుమారుని రీతిగాను, ఆభరణలతో అలంకరించుకున్న పెండ్లి కుమార్తె రీతిగా ఆయన రక్షణ వస్త్రములు నాకు ధరింపచేసి ఉన్నాడు. నీతి అను పైబట్టను ఆయన నాకు ధరింపచేసి ఉన్నాడు. కాగా నేను యెహోవాను బట్టి ఆనందంతో నేను ఆనందించుచున్నాను, నా ఆత్మ దేవుని బట్టి ఉల్లసించుచున్నది. See, not only just garments of salvation. మరి అక్కడ రక్షణ వస్త్రాలు మాత్రమే కాదు. That is the essential covering of our body. We wear some clothes. మరి మన శరీరాన్ని కప్పుకోవడానికి కొన్ని బట్టలు మనం తప్పకుండా వేసుకోవాలి. What does it also mean? దాని యొక్క అర్థం ఏంటి? Our nakedness is covered by the garments of salvation. మన యొక్క దిగంబరత్వము రక్షణ వస్త్రముల చేత కప్పబడుతుంది. Nakedness speaks of the sinfulness. మరి ఆ యొక్క దిగంబరత్వము దేని గురించి మాట్లాడుతుంది అంటే పాపం గురించి. When we were dead in our trespasses and sins, మరి మన పాపముల చేత అపరాధం చేత చచ్చిన వారిగా ఉండగా he quickened us. మరి ఆయన క్రీస్తుతో కూడా మనం given his life eternal. మరి నిత్య జీవాన్ని ఆయన మనకి ఇచ్చాడు. And clothed us with garments of salvation. రక్షణ వస్త్రములతో ఆయన మనల్ని అలంకరించినాడు. Our nakedness is covered. మన యొక్క దిగంబరత్వము కప్పబడింది. We rejoice in the Lord. మనం ప్రభు యందు సంతోషించాలి. And we worship him. మనం ఆయనను ఆరాధిస్తున్నాం. Adore him. ఆయన ఘనపరుస్తున్నాం. Magnify him. ఆయనను మహిమపరుస్తున్నాం. And also pray unto him whenever there is an opportunity. మరి ఎప్పుడైతే అవకాశం దొరుకుతుందో అప్పుడు ఆయనకు ప్రార్థన చేస్తా ఉన్నాం. But what is important is, అయితే ప్రాముఖ్యమైనది ఏంటంటే, in addition to the garments of salvation, ఈ రక్షణ వస్త్రాలతో పాటు there is some sort of decoration over us. దాని మీద కొంత అలంకరణ అవసరం. See, the second portion of the verse in 10 verse says, మరి he hath covered me with the robe of righteousness, as the bridegroom decketh himself with ornaments, and as a bride adoreth herself with her jewels. మరి చూడండి, తెలుగులో పైన కింద ఉంది, నేను చదువుతాను క్రమంగా. నీతి అను పైబట్టను పెండ్లి కుమారుడు ధరించు ఆభరణములతో అలంకరించుకొనిన రీతిగా పెండ్లి కుమార్తె రీతిగా నాకు ధరింపజేసి. పెండ్లి కుమారుని రీతిగా, పెండ్లి కుమార్తె రీతిగా, అది అర్థం చేసుకోవాలి. మరి పెండ్లి కుమారుని రీతిగా, పెండ్లి కుమార్తె రీతిగా నాకు నీతి అని పైబట్టను ఆయన అలంకరించాడు. In addition to the garments of salvation by which our nakedness is covered, మరి రక్షణ వస్త్రాల ద్వారా మన దిగంబరత్వం కప్పబడింది. he has given us robes of righteousness, మరి నీతి అను పైబట్టను మనకు అనుగ్రహించినాడు, by which we testify the glorious gospel of the Lord. మరి దాన్ని బట్టి మహిమా సువార్తను మనము సాక్ష్యం ఇచ్చేవారు. That speaks of our testimony, అది మన సాక్ష్యాన్ని గురించి మాట్లాడుతుంది, by which everybody sees that the decoration. కాబట్టి అది మన జీవితంలో ప్రతి ఒక్కరు అలంకరణను చూడాలి. The spiritual blessings of the Lord. మరి ఇది ప్రభు యొక్క ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం. When we came to him, మరి మనం ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, according to Ephesians chapter 1 verse 3, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:3 ప్రకారం, he had blessed us with all spiritual blessings in heavenly places in Christ Jesus. మరి క్రీస్తు యేసునందు పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదంతో ఆయన మనల్ని ఆశీర్వదించాడు. That is the decoration. మరి అది పరలోక సంబంధమైన ఆశీర్వాదం. His joy has become ours. మరి ఆయన సంతోషం మన సంతోషమైంది. He said, my joy I give unto you. నా సంతోషాన్ని మీకు ఇస్తున్నాను. And his peace has become ours. ఆయన సమాధానం మన సమాధానం. He said, my peace I give unto you. నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను. And his victory is ours. ఆయన విజయం మన విజయం అయింది. He said, John's Gospel chapter 16 verse 33, be of good cheer, I have overcome the world. మరి యోహాను సువార్త 16:63లో మరి సంతోషించడి, మరి నేను లోకమును జయించి ఉన్నాను. మీరు ఆనందించండి. మరి సంతోషించుడి, నేను లోకమును జయించి ఉన్నాను. చదవండి 16:33. ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నాను. So that is how he has given us victory. మరి ఈ రీతిగా ఆయన విజయం మనకు ఇవ్వబడింది. Victory after victory the Lord has given to us. మరి విజయం వెంబడి విజయం ప్రభు మనకు అనుగ్రహించినాడు. That is how we exhibit the blessings that we have received through the robes of righteousness. కాబట్టి మనం ఏదైతే ఆశీర్వాదములు పొందినామో నీతి అనేటువంటి పైబట్ట ద్వారా అవి ప్రభావితం ఇతరులకు కనిపించేటట్టు మనం చేయాలి. In other words, ఇంకొక మాటలో చెప్పాలి, robes of righteousness speaks of the fruits of repentance. మరి నీతి అనే పైవస్త్రము దేని గురించి మాట్లాడుతుంటే నిజమైనటువంటి పశ్చాత్తాపం గురించి మాట్లాడుతుంది. ఎవిడెన్స్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ యొక్క నిశ్చయత రుజువు గురించి మాట్లాడుతుంది. Thessalonians accepted the Lord Jesus Christ. తెస్సలోనికలో ఉన్నటువంటి విశ్వాసులు యేసుప్రభువుని అంగీకరించినారు. Consequently, we read in 1 Thessalonians chapter 1 verse 9, they turned from idols
to the true and the living God. మరి ఎప్పుడైతే వారు అంగీకరించినారో వారు విగ్రహముల నుండి జీవము కలిగిన దేవుని వైపు వారు తిరిగారు. విగ్రహములు Ephesians accepted the Lord Jesus Christ. మరి ఎఫెసీలో ఉన్నటువంటి విశ్వాసులు ఎప్పుడైతే ప్రభువుని అంగీకరించినారో what did they do? వాళ్ళు ఏం చేసినారు? They brought all the magic books because of which they are living. They burnt them in the center of the city. కాబట్టి మాంత్రిక సంబంధమైనటువంటి పుస్తకాలన్నీ తీసుకువచ్చి ఆ పట్టణపు మధ్యలో కాల్చివేశారు. ఇట్లా తిరగండి, not facing this side, turn in car. మరి వెనక కాదని ముందుకు తిరగండి, చూడండి. So there is a change in their attitude. వారి యొక్క వైఖరిలో మార్పు వచ్చింది. So there needs to be a change in our attitude if you are a born again person. నువ్వు తిరిగి జన్మించినటువంటి విశ్వాసి అయితే నీ వైఖరిలో మార్పు ఉండాలి. What do we read in 2 Corinthians chapter 5 verse 17? మరి 2 కొరింథీ 5:17 లో మనం ఏం చదువుతున్నాం? All things are passed away.